ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15. దేవుడు చెప్పిన రీతిగా నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొంది అనేకులకు సువార్తను ప్రకటించేవారు చాలా మంది ఉన్నారు. చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా విని మారని వారు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క సువార్త నీ యొద్దకు వచ్చిన తర్వాత కూడా పెడచెవిని పెట్టి లోకానుసారంగా జీవిస్తే దాని యొక్క పర్యవసానం వేరేలా ఉంటుంది. జాగ్రత్త. వాళ్ళు అలాగే చెప్తారు, పిచ్చోళ్ళు, అందరి దేవుళ్ళు ఒకటే అని మోసపోకండి. బైబిల్ని మరియు లోకంలో ఉన్న ఇతర గ్రంథాలను చదివి చూడండి, మీకే వ్యత్యాసం తెలుస్తుంది. కాబట్టి సువార్త మీ వద్దకు వచ్చినప్పుడు పెడచెవిని పెట్టకుండా నిజాన్ని గ్రహించుకొని మార్పు చెందండి. మీరు మారి అనేకులకు మాదిరిగా ఉంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.